పంపిస్తాం సార్. దీంతో పాటు 5 లీటర్ల పాలు ఇస్తాము. 5 లీటర్లు అంటే నెలకి 2 సార్లు ఇస్తాం సార్. 2 సార్లు ఒకేసారి. తర్వాత మనకి బాల సంజీవని కిట్ అని ఉంటుంది. దాంట్లో ఈ పదార్థాలన్నీ ఉంటాయి సార్. అటుకులు వచ్చి రాగి పిండి 2 కేజీలు, అటుకులు 1 కేజీ, ఖర్జూర పండ్లు 1/4 కేజీ, చిక్కీలు 1/4 కేజీ, బెల్లం 1 కేజీ. వీటన్నిటిలో కూడా ఐరన్, కాల్షియం ఎక్కువ ఉంటుంది. తర్వాత నెలకి 25 కోడిగుడ్లు ఇస్తుంది సార్. ఇది వచ్చి బాలామృతము 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి 1 ప్యాకెట్ ఇస్తుంది. 2.5 కేజీ ఉంటుంది. పాలు వచ్చి మంత్లీ ఇస్తుంది. 2.5 కేజీ ఉంటుంది. చాలా ఎలా యూజ్ చేయాలి ఏం చేసుకోవచ్చు ఓన్లీ ఇది సార్ మనకి ఈరోజు థీమ్ మిల్లెట్స్ అన్నీ కూడా తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఎన్ని వాడుతున్నారమ్మా? చూడండి రోజు ఒక ఐటమ్ తింటారు. రోజుకు ఒక ఐటమ్ చాలా అన్నీ తీసుకోవడానికి కుదరదు కాబట్టి సజ్జలు రావులు సబ్మిట్ చేసుకుంటారు. దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కార్యక్రమాలు జరుగుతాం. మహిళలందరూ కూడా మా సీఎంఎం గారికి, మేనేజర్కి అందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మహిళలు చాలామంది ఓటు పీపుల్ ఉన్నారు. ఎందుకైనా ఓటు పీపుల్ ఎటువంటి ఆహారం తీసుకునే వాళ్ళు మీ అందరూ కూడా కొంతమందికి అపోహ చేసి ఉన్నారో మీకు తెలుస్తుంది. అప్పుడు ఎంత కష్టపడతా ఉన్నారు, ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అనేది. ఇప్పుడు సైంటిఫిక్ ఇప్పుడంతా కూడా చదువు పెరిగే కొద్దీ విజ్ఞానం పెరిగింది, కానీ ఆహారం పైన అవగాహన తగ్గిపోయింది. ఇప్పుడు మన సీఎం చెప్పినట్టు పిల్లలకు డిపార్ట్మెంట్ అందరికీ, ముఖ్యంగా మహిళలందరికీ నమస్కారాలు. ఇంకా ఈరోజు ఈ మీటింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు కండక్ట్ చేస్తున్న విషయాన్ని మీకు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ మేడం చక్కగా వివరించారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్దేశం ఏమన్నా ఆరోగ్యవంతమైన, ఎందుకంటే మీరు గర్భిణీ స్త్రీలో ఆరోగ్యంగా హెల్తీ ఫుడ్ తీసుకుంటే పుట్టబోయే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. అందుకనేసి గర్భిణీ స్త్రీలకు మరి అలాగే ఆ పిల్లలకు కూడా పౌష్టికాహారాన్ని ప్రభుత్వమే అందజేస్తూ ఉంది. అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి మీకు ఆ పౌష్టికాహారాన్ని అందజేస్తూ ఉన్నారు. మరి నా విధంగా అంటే ప్రతి ఒక్కరు గర్భిణీ స్త్రీలు కావచ్చు, మరి చిన్నపిల్లలు కావచ్చు, ఏదైతే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి సేవలు ఇస్తున్నారో వాటిని పూర్తిగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే ఫుడ్ను అక్కడే తీసుకోమని నిబంధన ఉంది. ఎందుకు అక్కడే తీసుకో